ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే పెసరట్టు అల్లం చట్నీ గురించి నేను చూపించాలనుకుంటున్నానండి. ఇదండి పెసలు చూడండి. గుండు పెసలు కానీ పొట్టు పెసలు కానీ తీసుకోవచ్చండి దోశకి. ఇదిగోండి ఇవి చాలా హెల్త్కి చాలా హెల్త్ టిప్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదో చూడండి పెసలు, గుండు పెసలు నేనైతే తీసుకున్నాను. సో ఈ పెసల నుంచి మన బాడీ మెకానిజం బాగా మెరుగుపరుచుకోవచ్చు అండి. ఇవి కొన్ని తిన్నా చాలండి, మనము ఎక్కువ ఫుల్ ఆఫ్ స్టమక్ అన్నట్లు, ఫుల్ స్టమక్ ఉన్నట్లు అనిపిస్తుంది. సో మనం తక్కువ తింటాము, దాని ద్వారా కొంచెం సన్నబడడానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. దీంట్లో అయితే ప్రోటీన్స్, మెగ్నీషియము, పొటాషియము ఉంటాయి కాబట్టి చాలా యూజ్ఫుల్. దీంట్లో పోషకాలు అయితే ఉంటాయి దీంట్లో. దీనివల్ల పొటాషియం అయితే దీంట్లో సఫిషియెంట్గా ఉంటుందండి. సో ఇవి కొన్ని తిన్నా చాలు, ఫుల్ స్టమక్ అనిపిస్తుంది కాబట్టి మనము ఇవి డైలీ యూజ్లో వేసుకున్నా కూడా మనము సన్నబడడానికి ఇది ఒక పాసిబిలిటీ అయితే ఉంటుందండి. సో మనము మార్నింగ్ టిఫిన్కి వేసుకుంటే నైటే దీన్ని 5 to 6-7 hours ఇవి నానబెట్టుకోవాలండి పెసలు ఇవి. సో నేను నైటే నానబెట్టేసాను. ఇదండి మనం తీసుకున్న 2 cups ఆఫ్ పెసలు తీసుకున్నాను నేను. దీంట్లోకి కొంచెం క్రిస్పీగా రావాలి కదా, పిల్లలు అయితే కొంచెం క్రిస్పీగా దోశ తినాలంటారు కాబట్టి నేను 1/2 cup బియ్యం అయితే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. సో 1/2 cup బియ్యం తీసుకున్నాను, 2 cups పెసలు తీసుకున్నాను. ఉద్దులు కూడా వేసుకోవచ్చు అండి, మనం ఒక 2 స్పూన్లు వేసేసుకోవచ్చు ఉద్దిపాయలు కూడా. సో నానబెట్టుకోవాలండి, కడిగి 2 times కడిగి నానబెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకునేటువంటి ఇవి నానబెట్టుకొని దీంట్లోకి కొంచెం అల్లం వేసుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి. ఇవి నానబెట్టినటువంటి నైటే నానబెట్టినవి. సో నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఇదండి అల్లం ముక్కలు 3-4 అల్లం ముక్కలు కూడా వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. ఇది ఆల్రెడీ నేను పిండి ప్రిపేర్ చేసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి నేను మిక్సీ పట్టుకున్న పిండి అండి ఇది. ఇదిగోండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను నేను. దీంట్లోకి వచ్చేసి కొంచెం అల్లం కూడా వేసుకున్నాను. నేను నానబెట్టుకున్న పెసలు, అల్లము, కొంచెం సాల్ట్ సరిపోయింది. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే ఆల్రెడీ చట్నీలో కూడా వేస్తాం కాబట్టి. సో దీంట్లోకి వేసుకొని కలిపి పెట్టుకున్నానండి. సో మనకి ఇప్పుడైతే పెసరపిండి అయితే రెడీ అయింది ఫర్ దోశ. సో ఇలా ఎంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి దోశ వేసుకోవడానికి. చూడండి ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇదైతే దోశ వేసుకోవడం రెడీ పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ మనం చట్నీ ఎలా చేయాలో చూసుకుందాం. ఇదిగోనే అల్లం చట్నీకి ఏమేమి కావాల్సిన పదార్థాలు అయితే నేను మీకు చూపిస్తానండి. అల్లం చట్నీ కావాల్సింది ఫస్ట్ అల్లం అండి. ఇదేనండి ఒక 3 inches అల్లం అయితే నేను తీసేసుకున్నాను. సో శనగబ్యాలు తీసుకోవాలండి కొంచెము, కొన్ని పప్పులండి, తర్వాత కొన్ని ధనియాలు, తెల్లవాయలు అయితే తీసుకున్నాను చూడండి. మనము ఇది ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చండి, నేను లేవనేసి పచ్చిమిరపకాయలు తీసుకున్నా. కొంచెం చింతపండు అండి, ఒక 2 tomatoes, 1 cup ఆనియన్స్ కూడా తీసుకున్నానండి. సో ఇవి అండి కావాల్సినవి మనకి. సో ఇవన్నీ అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇచ్చేసాను. నేనైతే బాణీలు అయితే పట్టుకొని ఆయిల్ వేసేసుకొని 2 spoons ఆయిల్ వేసేసుకొని అల్లం వేసుకుంటున్నానండి. అల్లము, ఉల్లిపాయ వేసుకుంటున్నాను. నెక్స్ట్
చేసుకుంటున్నాండి మిర్చిని. చూడండి ఎంత బాగా వేస్తున్నాయో. నెక్స్ట్ టమాటాలు కూడా వేస్తున్నాను. ఈ ధనియాలు కొన్ని తెల్లవాయిలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా కొన్ని పప్పులు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల అంత పప్పులు వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా అండి, నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా నేను కడిగి వేసేసుకుంటున్నాను. అల్లం అనేది డైలీ యూజ్లో ఉంటే బాగుంటుందండి. సో అల్లం అనేది నేను ఎక్కువ వాడుతూ ఉంటాను వంటల్లో. డైలీ యూజ్లో పెట్టుకుంటే మనం ఏదో ఒక కూరలో వేసేసుకుంటే అల్లం బాగుంటుంది. సో పెసరట్లయితే అల్లం చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. సో అల్లం చట్నీ కూడా బాగుంటుంది. సో చూడండి చాలా బాగున్నాయి. టమాటాలు కొంచెం మగ్గం వేసేసి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూడండి అన్నీ మగ్గిపోయినాయి కదండి. సో అల్లానికైతే అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి రెడీగా ఉన్నాయి. సో దీన్ని చల్లలు చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు ఈ పోపు పెట్టి చూపిస్తానండి. ఇదండి ఆయిల్ పెట్టేసేసుకున్నానండి. నేను తిరువాత కోసము ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. సో వేసుకొని కొంచెం అట్లా పోపు పెట్టేసుకుంటే మనము అల్లం చట్నీకి సరిపోతుందండి. మనం అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ తర్వాత కూడా డైరెక్ట్గానే అల్లం చట్నీ తీసుకోవచ్చు. కాలం నుండి తర్వాత అయినా ఇట్లా పెట్టేసుకోవచ్చు అండి. ఇదండి ఇది పెసరపిండి అయితే రెడీ అయింది దోశకి. చూడండి దోశ వేసి చూపిస్తాను. మనకి క్రిస్పీగా రావాలంటే కొంచెం పల్చాగా వేసుకోవచ్చు, లేదా మెత్తగా ఉండాలంటే కొంచెం కన్సిస్టెన్సీ తగ్గిస్తే సరిపోతుంది. సో నేనైతే ఈ కన్సిస్టెన్సీ తీసుకున్నానండి. నెయ్యి కూడా వేసుకోవచ్చండి, పిల్లలకి మంచిది నెయ్యి వేస్తే కూడా. సో నేను ఆయిల్ వేసేసి కొద్దిసేపు మీడియంలో పెట్టుకొని కాల్చుకోవచ్చు అండి. ఇది మీడియంలో పెట్టుకొని కాల్చుకోవచ్చు. మనము ఉల్లిపాయలు వేస్తున్నామండి. కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. పెద్దవాళ్ళకి వేసుకోవచ్చు, చిన్నపిల్లలు తినలేరు కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదైతే ఒకటైంది, ఇంకొకటి కూడా వేస్తున్నాను నేను. రొట్టె కూడా వేస్తున్నానండి.
కొంచెం మీడియంలో మనం దీన్ని వేగనిచ్చుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా కొద్దిగా పైన చల్లేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మెత్తగా వేసుకోవచ్చు. పిల్లలు క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి మనం కొంచెం దోసపిండి దీంట్లోకి కొంచెం నీళ్ళు కలుపుకుంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది. మనకి ఎలా బాగుంటే అలా వేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పెసరట్టు. డైలీ మామూలు దోసపిండితోనే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. హెల్త్కి కూడా మనకి పెసలు అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి పెసలు. సో ఎప్పుడు బియ్యమే కాకుండా మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇది పెసరట్టు అండి. పెసరట్టును అల్లం చట్నీ అండి. చూడండి ఎంత బాగుందో, స్మూత్గా వచ్చింది, ఇది క్రిస్పీగా వచ్చింది. సో అల్లం చట్నీ చూడండి, నేనైతే పోపు పెట్టేసుకున్నాను అల్లం చట్నీకి. చూడండి ఎంత బాగుందో, చూడండి చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. సూపర్ అండి, బాగుంది. సో మనం ఎప్పుడు దోసపిండితోనే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు పెసరట్టుతో. పెసలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఆల్.